నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాక్రోని, అలాగే సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి లేదా లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, ఆలుగడ్డ, క్యారెట్, మీకు ఏ వెజిటేబుల్స్ కావాలనుకుంటే అవి ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 1 గ్లాసు మైక్రోన్ వేసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాసు కంపల్సరీగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల మైక్రోన్ వేసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఇది మూత పెట్టేసి వాటర్ మసిలే వరకు అలానే ఉండనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత మైక్రోన్ని తీసుకోవాలి. చూడండి, ఏ గ్లాస్తోని వాటర్ వేసుకుంటారో ఆ గ్లాస్తోని ఇవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసులు యాడ్ చేశాను కాబట్టి 2 గ్లాసులు మైక్రోని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది మ్యాగీ మసాలా. ఇవి 2 ప్యాకెట్లు వేసుకోవాలి. 1 గ్లాస్కి 1 ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం స్పైసీనెస్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని అలానే ఉంచేసుకుంటే మన మైక్రోన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ వేడివేడిగా తినొచ్చు. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.